కూడా ఇతను పూర్తిగా నమ్మట్లా. ప్రస్తుతం బీజేపీ కూడా ఇతను ఏం పూర్తిగా నమ్మట్లేదు. ఇతను నమ్మితే మొన్న చంద్రబాబుతో పాటు పిలిపించేది. పురంధేశ్వరిని నమ్మట్లా పూర్తిగా, అందుకని ఆమెని పిలవాల. మనం మాట్లాడింది ఎవరు? అమిత్ షా, చంద్రబాబు. సాధారణంగా ఈయన మధ్యవర్తిత్వం అయితే ఈయన కూడా పిలిపించాలి కదా, లేదు కదా. లేదా ఈయన నమ్ముతుంటే ఈయన పిలిపించాలి కదా. ఏమండి పవన్ కళ్యాణ్ గారు మీరే కదా చెప్పింది, రండి మీరు కూడా అనాలి కదా. లేదు అంటే ఇంకా మధ్యవర్తిని పిలిచి అంత స్థాయికి వెళ్ళలేదేమో పొత్తులు చర్చలు. ఫస్ట్ నుంచి ఉండాలి కదా. ఇప్పుడు ఈయన్ని నమ్మితే ఈయనే కనుక ఈ పొత్తులకి లీడ్ రోల్ అయితే ఈయన్ని పిలిచి కూర్చోబెట్టి ఈయన సమక్షంలో ఆయనతో మాట్లాడాలి కదా. అట్లా జరగలేదంటే అర్థం ఏంటి బేసిక్ గా? అంటే అప్పట్లో వెంకయ్యనాయుడు గారు పెద్ద తరహా వ్యక్తి కాబట్టి అలా చేస్తుంటారు. ఈయనకి అంత క్యాపబిలిటీ వెంకయ్యనాయుడే పొత్తుల్ని మేనేజ్ చేసింది. మరి ఈయన కాదు అని అర్థం అవుతోంది కదా. ఈయన అయితే ఈయన ఆధ్వర్యంలోనే జరుగుతుంది. అంటే వెంకయ్యనాయుడు స్థాయి మధ్యవర్తిగా పవన్ కళ్యాణ్ కేంద్రం చూడట్లేదేమో అని నా అభిప్రాయం. అంటే వెంకయ్యనాయుడు బీజేపీ సొంత మనిషి. అవును, ఈయన అట్లా కాదు కదా. బయట నుంచి లింక్ చేసినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఆర్ఎల్డీది వచ్చిందండి. ఆర్ఎల్డీది వచ్చినప్పుడు అప్పుడు ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా పిలిచి మాట్లాడారు కదా, ఉత్తరప్రదేశ్ ఇష్యూలు. అట్లాగే జేడీయూ వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరిని పిలిచారు వాళ్ళు? రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు చిరాగ్ పాస్వాన్ పిలిచారు. ఎందుకని? తమ మిత్రుడు చిరాగ్ పాస్వాన్. ఫస్ట్ చిరాగ్ పాస్వాన్ తో మాట్లాడి ఆ తర్వాత నితీష్ కుమార్ తో మాట్లాడారు. అంటే అర్థం ఏంటి? వాల్యూ ఎవరికి ఇచ్చారు అక్కడ? ఫస్ట్ తమ మిత్రుడికి. ఇక్కడ తమ మిత్రుడు అయినటువంటి స్థాయిలో పవన్ కళ్యాణ్ వ్యవహరించాడా? భారతీయ జనతా పార్టీని మోసం చేశాడు.